కన్నడ సూపర్ స్టార్ యష్ అప్కమింగ్ మూవీ టాక్సిక్. ఈ మూవీ మార్చ్ 19th రిలీజ్ అవుతుంది. అయితే ఈ మూవీకి సంబంధించిన తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ని దిల్ రాజు 120 crores పెట్టి తీసుకున్నారంట. 120 crores వినడానికి చాలామందికి చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఎందుకంటే 120 crores అంటే తెలుగులో టైర్ 2 యాక్టర్ రావడం కూడా చాలా కష్టం. నాని అండ్ విజయ్ దేవరకొండ లాంటి యాక్టర్స్ కూడా 120 crores కలెక్ట్ చేయాలంటే వాళ్ళ సినిమాలకి ప్రాపర్ సూపర్ హిట్ టాక్ పడాలి, లేకపోతే అంత కలెక్షన్స్ చేయవు. అలాంటిది యష్ కన్నడ యాక్టర్, తన లాస్ట్ మూవీ వచ్చి 4 years దాటిపోయింది. కేజీఎఫ్ చాప్టర్ 2 2020లో రిలీజ్ అయింది. సో 4 years తర్వాత వస్తున్న సినిమా ఇది. ఒక కన్నడ యాక్టర్ మీద ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం, ఇంత నమ్మకం పెట్టుకోవడం చాలా పెద్ద రిస్క్ అనేది అందరూ ఫీల్ అవుతున్నారు. అయితే ఈ విషయం గురించి నిజంగానే మీరు 120 crores పెట్టిరా అనే విషయం గురించి దిల్ రాజుని అడిగినప్పుడు ఆయన ఎవరికైనా డౌట్ ఉంటే నా బ్యాంక్ స్టేట్మెంట్ పంపిస్తా అని చెప్పాడు. సో ఆయన సమాధానం ప్రకారం చూసుకుంటే టాక్సీ మూవీ నిజంగానే ఈ మూవీ మీద ఆయన 120 crores ఇన్వెస్ట్ చేస్తున్నారు. క్రేజీ అనిపించింది. టు బి హానెస్ట్, యష్ అంటే చాలామందికి ఇష్టం, తెలుగు ఆడియన్స్ కూడా. కేజీఎఫ్ చాప్టర్ 2 నిజంగానే బ్లాక్ బస్టర్ అయింది. తెలుగులో ఆల్మోస్ట్ 150 crores కలెక్ట్ చేసింది. టు బి హానెస్ట్, అప్పుడున్న రెస్పాన్స్ క్రేజీ ఉండే. బట్ ఒకప్పుడు ఉన్నంత క్రేజ్ ఇప్పుడు కూడా ఉందా? ఈ 4 yearsలో చాలా మార్పులు జరిగినాయి. ఎస్పెషల్లీ టాక్సిక్ మూవీ ధురంధర్ 2 టైంలో వస్తుంది. టాక్సిక్ అండ్ ధురంధర్ 2 ఒకే టైంలో రిలీజ్ అవుతున్నాయి. గుర్తుంచుకోండి, మన తెలుగు ఆడియన్స్కి ధురంధర్ మూవీ కూడా నచ్చింది. ధురంధర్ పార్ట్ 1 తెలుగు స్టేట్స్లో 60+ crores కలెక్ట్ చేసింది, తెలుగు డబ్బులు లేకుండా. కేవలం హిందీలోనే రిలీజ్ అయిన ఆ మూవీని మన వాళ్ళు అంత ఇష్టపడ్డారు. జనరల్గా మన తెలుగు ఆడియన్స్ ఒక సినిమా తెలుగులో డబ్బు అయితేనే చూస్తారు. బట్ ధురంధర్ సిచ్యువేషన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. హిందీలోనే రిలీజ్ అయింది, ఆయన కూడా మన తెలుగు ఆడియన్స్ అందరూ చూశారు. 60 crores హైయెస్ట్ గ్రాసింగ్ హిందీ ఫిలిం తెలుగు స్టేట్స్లో. అంత క్రేజీ రెస్పాన్స్ ఉంది ధురంధర్కి తెలుగు ఆడియన్స్లో. సో ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే చాలా పెద్ద రిస్కే టాక్సిక్ పాయింట్ ఆఫ్ లో. ఎందుకంటే యష్ అంటే చాలామందికి ఇష్టమే తెలుగు ఆడియన్స్కి. బట్ ధురంధర్ కూడా నచ్చింది కదా. సో మార్చ్ 19th టాక్సిక్ అండ్ ధురంధర్ 2 ఒకేసారి రిలీజ్ అవుతుంటే తెలుగు ఆడియన్స్ పాయింట్ ఆఫ్లో మాట్లాడుకుంటే రెండు మూవీస్కి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ధురంధర్ 2కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే ఛాన్స్ ఉంది. డే 1 రోజు గురించి చెప్తున్నా, టాక్ రాకముందు. ఎందుకంటే ధురంధర్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిపోయింది, పార్ట్ 1 ఆల్రెడీ నచ్చింది కాబట్టి ఎవరైనా సరే పార్ట్ 2 చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. టాక్సీ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ మూవీ. ఇది ఫ్రాంచైజ్ ఫిల్మ్ కాదు, ఇది ఒరిజినల్ పార్ట్ 1 డైరెక్ట్ ఫిలిం. కాబట్టి ముందు ఈ సినిమా ఎలా ఉంటుందో తెలిస్తేనే ఆ తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారు. తెలుగు ఆడియన్స్ పాయింట్ ఆఫ్లో చెప్తున్నా. ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఒక బాలీవుడ్ మూవీ అండ్ సౌత్ మూవీ ఒకేసారి రిలీజ్ అవుతుంటే అందరూ ఓకే బాలీవుడ్ ఆడియన్స్ బాలీవుడ్ మూవీ చూడడానికి ఇష్టపడేటోళ్ళు, అండ్ తెలుగు ఆడియన్స్ తెలుగు సినిమానే చూడడానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. బట్ ఇప్పుడు సినారియో కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు ఇది బాలీవుడ్ వర్సెస్ సౌత్లో చూడట్లేరు. ఎందుకంటే యాజ్ అ సెడ్ తెలుగు ఆడియన్స్కి ధురంధర్ పార్ట్ 1 కూడా నచ్చింది కాబట్టి ఇప్పుడు రెండు మూవీస్ని మనోళ్ళు ఈక్వల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు అనుకుంటున్నా. అండ్ ఒకప్పటిలా ఇప్పుడు బాలీవుడ్ వర్సెస్ సౌత్ అని కూడా అనలేరు, ఆ నెరేటివ్ కూడా స్ప్రెడ్ చేయలేరు ఇది బాలీవుడ్ వర్సెస్ సౌత్ అని. ఎందుకంటే సౌత్ ఆడియన్స్ కూడా ధురంధర్ నచ్చింది కాబట్టి. ఒకవేళ కేజీఎఫ్ చాప్టర్ 2 క్రియేట్ చేసిన మ్యాజిక్ మళ్ళీ టాక్సిక్ క్రియేట్ చేసే తెలుగు స్టేట్స్లో నో డౌట్ యష్ నిజంగా ఒక స్టార్ యాక్టర్ అయినట్టు తెలుగు స్టేట్స్లో. ఆల్రెడీ చాలా పాపులర్ తెలుగు స్టేట్స్లో, చాలామందికి ఇష్టమే. బట్ సూపర్ స్టార్డమ్ రావాలంటే మరొక హిట్ పడాల్సిందే. ఒకవేళ ఈ సినిమా కనుక టాక్సిక్ తెలుగు స్టేట్స్లో ఈ 120 ఫిగర్ ఏదైతే ఉందో ఈ కలెక్షన్స్ వచ్చినాయంటే సూపర్ స్టార్ అయిపోయినట్టే తెలుగు స్టేట్స్లో కూడా. మార్చ్ 19th ఇంకా టైం ఉంది. ఈ గ్యాప్లో ఏదైనా జరగవచ్చు. కొన్ని మూవీస్ ఆల్రెడీ పోస్ట్పోన్ అయిపోతున్నాయి. అందరూ తెలుసు, పెద్ద పోస్ట్పోన్ అయింది, ప్యారడైజ్ పోస్ట్పోన్ అయింది. ఇలా చూసుకుంటే అందరు అనుకుంటున్నారు టాక్సీ కూడా పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉందని. ఎందుకంటే థియేటర్స్ పాయింట్ ఆఫ్ మాట్లాడితే హిందీ థియేటర్స్ దొరకడం కష్టం. ఎందుకంటే హిందీ ఆడియన్స్ అందరికీ నచ్చింది ఆ మూవీ ధురంధర్. అండ్ తెలుగు స్టేట్స్లో కూడా కష్టమే, చెప్పినా కదా తెలుగు స్టేట్స్ వాళ్ళు కూడా రిసీవ్ చేసుకున్నారు ప్రాపర్గా ధురంధర్ మూవీని. కాబట్టి చాలా పెద్ద రిస్క్ తీసుకుపోతున్నారు టాక్సీ వాళ్ళు. అండ్ యాజ్ అ సెడ్, ఇంత పెద్ద రిస్క్ తీసుకొని కూడా ఒకవేళ సక్సెస్ వస్తే, మూవీ హిట్ అవుతే ఎస్ సూపర్ స్టార్డమ్ చాలా పెరిగిపోతుంది. చూడాలి మరి ఏమవుతుందో. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్.